ఇలా కట్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రెష్గా ఉందండి. మొక్కలు పడేసాను. ఈ గడ్డి గులాబీలాగా వస్తాయి. మధ్యలో ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఈ పెరుగుతుంది కానీ ఇంకా మొగ్గలైతే ఏం రాలేదు. తర్వాత వస్తాయి ఒకటి మొగ్గలు. ఓకే. ఇది గుంట గురుగురు ఆకండి. ఇది ఆకంతా మంచిగా తెంపి మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకి పెట్టుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతాయి అంటే ఇవి కెమికల్ లేనిది. ఇది కూడా వాడచ్చు. కానీ మొన్న ఒక కొమ్మ ఇంతదే దొరికిందండి నాకు. చిన్న కొమ్మ, ఇంత కొమ్మ దొరికింది. అది తెచ్చి డబ్బాలో పెట్టాను. పెడితే అది మంచిగా గుబురుగా అవుతుంది. అందుకని కొమ్మలు కూడా వంచి పైకి పెరగనియట్లేదండి కొమ్మలు. ఈ కొమ్మలన్నీ దీంట్లో ఇట్లా వేసేస్తున్నా. గుబురుగా అవుతుంది చెట్టు. బాగా పెద్దగా అయిన తర్వాత ఈ ఆకులు చూద్దాం, ఒకవేళ నల్లగా అయితే లేదా అని చూద్దాము. చెట్టు అయితే పెంచుతున్నా మరి. అవి ఇక్కడ ఈ డబ్బాలలో కూడా ఒక్కొక్క టమాటా చెట్టు పడతా ఉంటుంది అక్కడక్కడ. ఇక దీనికి కూడా ఒక కాయ వచ్చింది, మంచిగా వచ్చింది కాయ. ఎక్కడ చూసినా టమాటాలే టమాటాలు. ఇక మనం వాడి పడేసిన గింజలు కూడా మన కాయలు ఎత్తుందంటే మన అదృష్టం అది. ఇక మళ్ళీ చివరికి కూడా పూతలు పిందెలు వస్తున్నాయి. ఇది పడిపోకుండా ఇట్లా కొంచెం ఏదైనా సపోర్ట్ చేయాలి దీనికి. ఓకే అండి. ఈ చెట్టు అయితే మంచిగా అయింది. ఈ నిత్యమల్ల చెట్టు అండి, మంచిగా అయింది. కొమ్మలు కట్ చేసినాక కొమ్మలు కట్ చేస్తాను ఇప్పుడు. మొత్తం ఆ తెల్ల పురుగు కూడా ఏం లేదండి, బాగుంది ఇప్పుడు. ఓకేనా. ఈ చామంతి, ఈ మంచి మొక్కలు వచ్చినాయి. ఇది తెలిసిన వాళ్ళు ఒక కొమ్మ ఇచ్చారు, ఆ కొమ్మ పెట్టాను. ఇట్లా మొగ్గలు వచ్చాయండి. ఇది అంటే బతుకుద్దో లేదని నేను ఈ గుంట గురుగు చెట్టు పెట్టిన దాంట్లోనే ఒక కొమ్మ గుచ్చా, అది వచ్చింది, మొగ్గలు వచ్చినాయి. ఇది మంచిగా పూలు ఇచ్చిన తర్వాత ఈ ఈ చామంతి అంటే పక్కకు పెడతాం. ఇదైతే దీంట్లోనే ఉంచుతాం. ఇంకొంచెం పెద్ద దాంట్లో వేస్తే మనకి ఎడల్పు పొదలాగా పెరుగుద్దండి ఇది. మనకి ఊళ్ళలో గడ్డితో సమానం ఇది. ఇక్కడేమో ఇక దాని పేరు అవన్నీ చెప్పుకొని మనం ఏదో వర్ణిస్తాం దాన్ని. సరే, తలగబెట్టుకునే వాళ్ళ మంచిదే కాదు. ఓకే అండి, బాయ్.